హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అయితే ఆ పనులకు గాను 19,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. మొత్తం 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదించారు. జేబీఎస్ శామీర్పేట్, జేబీఎస్ మేడ్చల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ రూట్లను అందులో చేర్చారు. హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ కు సంబంధించి డిపిఆర్ కు సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు కూడా ఆమోదం తెలపడంతో తాజాగా ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపి నివేదికను కేంద్రానికి పంపనున్నారు. మొదటగా జేబీఎస్ నుంచి కార్ఖానా, హకీంపేట్, అల్వాల్, తూంకుంట, షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదించారు. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే రోడ్డు పక్కనే ఉండడంతో దాదాపు అక్కడ 1.5 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రోను నిర్మించనున్నారు. అదేవిధంగా జేబీఎస్ నుంచి తాడ్బండ్, సుచిత్ర, బోయిన్పల్లి, కొంపల్లి మీదుగా మేడ్చల్కు 24.5 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రతిపాదించారు. మొత్తం 3 మార్గాల కూడలిగా జేబీఎస్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అలైన్మెంట్ ను ఫిక్స్ చేశారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మెట్రోను ప్రతిపాదించారు. ఎయిర్పోర్టులో టెర్మినల్ స్టేషన్ను అండర్ గ్రౌండ్లో నిర్మించనున్నారు. అక్కడి నుంచి రావరియాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్లో మెట్రోతో ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా డిపిఆర్ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు బ్యాంకుల రుణాలు, పీపీపీ విధానంలో నిధులను సేకరించనున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.